విష్ణు కెరియర్ చూసుకుంటే ఒక ఫ్లో కనబడదు ఎందుకు సినిమాలలో. ఎప్పుడో సంవత్సరం కింద చేశారు, మళ్ళీ ఎప్పుడో మేము ఉన్నామని వస్తారు, మళ్ళీ గ్యాప్ వస్తుంది, మళ్ళీ ఎప్పుడో వస్తారు ఇద్దరు బ్రదర్స్. ఏంటి ఆ రీజన్ ఏంటి? మనోజ్ గురించి నేను మాట్లాడలేను, కానీ నా గురించి చెప్పాలంటే ఇది నేను ఈ లాస్ట్ 1.5 yearగా నేను చెయ్యింది నా కాన్షియస్ డెసిషన్. ఆచార్ అమెరికా యాత్ర సినిమా షూటింగ్ జరిగేటప్పుడు డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు నాకు ముందు బిగినింగ్ ఒక కథ చెప్పారు. దాని తర్వాత మేమందరం ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళాం. అక్కడ సియాటిల్లో షూటింగ్ జరిగేటప్పుడు అక్కడ ఆయన్ని రూమ్కి పిలిచాను. ఆయన్ని డైరెక్టర్ స్వామి అని ఉన్నారు, ఆయన రూమ్కి పిలిచి చెప్పాను, మీరు షూట్ చేస్తున్నారు, సగం సినిమా అయిపోయింది, ఆపేసి మీరు కరెక్ట్గా చేసుకుంటే ఇది నాకు చెప్పిన కథ ఒకటి జరిగేది ఒకటి, ఈ సినిమా డిజాస్టర్ అవుద్ది అన్న. ఆచార్యం గారు షూటింగ్ మధ్యలో ఆపేశాను అక్కడ షూటింగ్ ఒకరోజు. ఆయన అనుకుని అలా కాదు బాబు, ఇది కాదు బాబు, నేను కరెక్ట్ చేస్తాను అది ఇదని. సినిమా రష్ చూసాం, రష్ చూసిన ఈ సినిమా ఆడదాను, మీరు రీఎడిట్ చేయాలి, కనీసం ఒక 4-5 రోజులు షూటింగ్ చేయాలి, చాలా బ్యాడ్గా వచ్చింది, నా మాటనండి అని చెప్పాను. ఆఖరికి ఆ సినిమాకి బిగినింగ్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు, అది నచ్చలా నాకు. నేను మళ్ళీ నా డబ్బులు సొంతగా డబ్బులు ఇచ్చి తమన్ని రిక్వెస్ట్ చేసుకొని తమన్ని మళ్ళీ మొత్తం రీరికార్డింగ్ చేయమన్నా. ప్రొడ్యూసర్కి భారం ఉండకూడదు. పేరు రాదు కదా దాంట్లో, తమన్ పేరు ఉంటుందా? తమన్ పేరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసారో లేదో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ తమన్కి ఫోన్ చేసి తమన్ నాకు అర్జెంట్, తమన్ ఆల్రెడీ ఇంకో మ్యూజిషియన్ ఎవరో చేశారు, నాకు నచ్చలేదు, నా కోసం చేసి పెట్టవా ప్లీజ్ అన్నాను. అలాగే బ్రదర్ తలేవా నేను చేసి పెడతాను, నువ్వు పంపించు, నీకు లేనిదా అది ఇది అన్నాడు. అండ్ ఐ థ్యాంక్ తమన్ ఫర్ దాట్. తమన్ చేశాడు, అంతా చేశాడు. దాని తర్వాత నేను సినిమా చూశాను, వాళ్ళు ఎడిట్ చేస్తానని సినిమా చూశాను, అర్థమైపోయింది వీళ్ళ ఒక్క ఇన్పుట్ తీసుకోలేదని. సో నేను చెప్పాను సరే, తమన్ ఇన్పుట్ వాళ్ళు తీసుకోలేదు, తమన్ రీరికార్డింగ్ తీసుకున్నారు, కానీ ఎడిట్ ఏమంటే కొంచెం చెయ్యాలి అది ఇది అనే ఉద్దేశం ఏది తీసుకోలేదు. నేను ఆఖరికి చెప్పాను, మీరు లాస్ట్లో ఒక సాంగ్ షూట్ చేయాలనుకుంటున్నారు, దానికి ఒక 60-70 లక్షలు అవుతుంది, అనవసరం సినిమాలో పెట్టరు, మీరు లెంత్ ఎక్కువ అయిపోయింది సినిమా, జనాలు ఇప్పుడు 3 పాటల కన్నా ఎక్స్పెక్ట్ చేయట్లేదు అన్న. లేదు బాబు నా మాట నిండి చేయండి అన్న. ఆయనతో ఆల్రెడీ నాకు 2 సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలు ఉన్నాయి. సో ఇది దేనికైనా రెడీ, ఈడో రకం ఆడో రకం. సరే ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో చేశాను. ఆఖరికి సినిమాలో చూస్తే మీరు ఆ సాంగ్ కూడా ఎడిట్ చేశారు, ఎవరూ తిన్నట్టు కాదు కదా. సో ఎప్పుడు ఆ సినిమా ఆడలేదు, మళ్ళీ ఆయన ఫోన్ చేసి మీ జడ్జ్మెంట్ కరెక్ట్ బాబు, నేను ఫ్లాప్ ఇచ్చాను అది. అయినా మీరు బాగానే ఉంటారు డైరెక్టర్ గారు, డైరెక్టర్ అని ఆయన క్రియేటర్స్, వాళ్ళు ఒక డైరెక్టర్ అని అతను నాలాంటి ఒక 10 మంది హీరోలని తయారు చేయగలరు, లేకపోతే నాలాంటి హీరోకి ఒక కెరియర్ మార్పించి హిట్ కూడా ఇవ్వగలరు. బట్ ఒక యాక్టరు పర్ఫామ్ చేయగలను, కానీ నా డైరెక్టర్ని పైన డిపెండ్ అవ్వాలి. 50% ఎవ్రీథింగ్, 50% ఇస్ అ డైరెక్టర్స్ టాలెంట్. మిగతా 50%లో ఒక యాక్టర్ టాలెంట్, మ్యూజిషియన్ టాలెంట్, ఆ టాలెంట్, ఈ టాలెంట్, రైటర్ టాలెంట్, ఒక 50% ఒక బేసిక్ స్టోరీని కూడా ఎక్స్ట్రాడినరీగా చూపించేది ఈజ్ అ డైరెక్టర్, అండ్ హీఈస్ అ క్యాప్టెన్. మేమందరం వాళ్ళ తర్వాతే, డైరెక్టర్ తర్వాతే మేమందరం యాక్టర్స్గా. సో అది నేను వన్స్ ఆ సినిమా ఆడకపోయేసరికి ఐ న్యూ ద జడ్జ్మెంట్. దాని ఐ వాజ్ లైక్, ఎందుకు హడావిడిపడి చేయాలి, జనాలని కానీ వెంటనే చేయకపోతే ఎవరూ తిట్టరు, అదే బ్యాడ్ సినిమా ఇచ్చానంటే తిడతారు. సో ఎందుకు టైం తీసుకొని రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్ అండ్ కమ్ బ్యాక్, అండ్ వెన్ యూ కమ్ బ్యాక్ పీపుల్ షుడ్ టాక్, అందరూ మాట్లాడాలా, హీ కేమ్ బ్యాక్, హీ డిడ్ సంథింగ్ గుడ్, గ్యాప్ తీసుకునే దానికి ఒక రీజన్ ఉంది అని. అంటే అంతకుముందు చేసినవి కూడా ఎక్స్పీరియన్స్ అయినాయి కదా, ఇప్పుడు లైక్ డైనమైట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అలాంటి బ్లండర్స్ చేశారు కదా. డైనమైట్ నేను చేసిన ఒకే ఒక బ్లండర్ ఏంటంటే, నాకు నచ్చి ఆ సినిమా చేశాను, నాకు నెప్పిన సినిమా కాదు అది. అది జనాలకి నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో అలా చేయాలి సినిమాని. సో నాకు నచ్చిన చొక్కా కాదు, నాకు నప్పిన చొక్కా వేసుకోవాలని. కానీ జనాలకు కూడా నచ్చలేదు కదా మరి. జనాలకు నచ్చలేదు, దట్స్ ద థింగ్. నాకు నచ్చింది కానీ జనాలకు నచ్చలా. బట్ దానికోసం నేను ఏదో ఒక ఐఫోన్లో ఒక సినిమా తీసుకొని నా ఇంట్లో పెట్టుకోవచ్చు, అంతేగాని అన్ని ₹1,00,00,000 తీసి నేను ఆడుకోకూడదుగా. సో ఐ రియలైజ్ బట్ నచ్చిన సినిమా ఆడుతుందా అని, మనందరికి నచ్చిన సినిమానే చేస్తాం, ఆడదు అనుకొని ఎవరు సినిమాల దగ్గర. బట్ వీ నెవర్ నో, ఆ సక్సెస్ని క్రాక్ చేసిన వాడు ప్రపంచంలో ఎవరు లేరు. కొన్ని ఆడితే కొన్ని ఆడవు. దేవకట్ట కూడా సాటిస్ఫై కాదు కదా, నా ఇంట్లో చెప్పారు తను. అంటే ఇద్దరికి ఏమైనా క్లాష్ వచ్చాయా? దేవకట్టకి నాకు ఎప్పుడు క్లాష్ అలా, కానీ
దేవకట్టాస్ ప్రాబబ్లీ హీఈస్ అన్ ఒరిజినల్ డైరెక్టర్, హీఈస్ నాట్ అ రీమేక్ డైరెక్టర్. కొంతమంది రీమేక్స్ చాలా బ్రహ్మాండంగా తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బి గోపాల్ గారు ఉన్నారు, వినాయక్ గారు ఉన్నారు. బి గోపాల్ గారు అసెంబ్లీ రౌడీ దద్దరెళ్ళిపోయే హిట్ అది, పాత్ బ్రేకింగ్, ఆ రోజుల్లో రికార్డ్ బ్రేకింగ్ హిట్ అది, రికార్డ్స్ సృష్టించింది అది. అప్పుడే నాన్నగారి కలెక్షన్ కింగ్ అని పేరు కూడా వచ్చింది. దాని తర్వాత అదే బి గోపాల్ గారు అడవిలో అన్న ఒక సినిమా తీశారు, అది పెద్దరాయుడిని నైజాంలో మించింది తెలంగాణలో కలెక్షన్స్. దట్ వాజ్ ఈ రోజుకి ప్రో రేటా చేశానంటే దట్స్ ద హైయెస్ట్ క్రాసర్ ఆఫ్ టుడేస్ కలెక్షన్స్. ఆ టికెట్ రేట్స్ ఇవి ప్రోరేటా చేశారండి. అఫ్ కోర్స్ వీరు అన్నిటికన్నా అడవి రాముడు అన్నిటికన్నా పెద్ద హిట్ అనుకోండి ప్రోరేటా చేస్తే. సో ఇలాగా దేర్ ఆర్ గ్రేట్ డైరెక్టర్స్, బట్ దేవకట్ట ఇస్ అన్ ఒరిజినల్ రైటర్. ఆయన రాసుకున్న స్క్రిప్ట్ ఆయన చేయడానికి హీఈస్ వన్ ఆఫ్ దెమ్. ఈజ్ అ వెరీ గుడ్ జెంటిల్మెన్. అండ్ ఇంత తమన్ టాపిక్ వచ్చింది కాబట్టి, అది గాయత్రి తర్వాత ఆచారి గాయత్రి తర్వాత మరి అప్పటికే తమన్కి నాన్నగారికి కొంచెం చిన్న క్లాషెస్ ఉన్నాయిగా లేదా? నాన్నగారు చెప్పారు, నా ఇంటర్వ్యూలోనే చెప్పారు. మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చాడు, నేను కూర్చొని చేయించుకుంటూ ఉంటాను, కానీ ఈజ్ అ ట్రబుల్సమ్ ఫెలో. ఎట్లా అండి? దాదాపు నేను అతని ద్వారా 1.5 months 2 మాసాలు నష్టం కలిగింది. అయినా మళ్ళీ పిక్చర్కు ట్రబుల్ చేయకుండా ఉంటే అతను పెట్టుకునే అవకాశం రావచ్చు, అది అతని చేతుల్లో ఉంది. నేను టెక్నీషియన్స్ ప్రేమిస్తాను, గౌరవిస్తాను, ట్రబుల్ని మాత్రం భరించలేను. నా భార్యాబిడ్డలు ట్రబుల్ ఇచ్చినా నా శరీరం ఒప్పుకోదు. ట్రబుల్సమ్ ఫెలో. తమన్స్ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నాన్నగారు కొంతమంది మేధావులతో పనిచేశారు, కీరవాణి గారితో పనిచేశారు, ఇళయరాజా గారితో పనిచేశారు, కేవి మహాదేవన్ గారితో పనిచేశారు, బప్పిలహరితో పనిచేశారు. ఇలాంటి మేధావులతో ఆయన అంత గొప్ప గొప్ప వాళ్ళతో పనిచేశారు ఆయన. ఈ జనరేషన్కి వచ్చేసరికి ఎవ్రీబడి ఆర్ లిటిల్ రిలాక్స్డ్. ఎవరినైనా పాట పాడమంటే లేకపోతే ఒక ట్యూన్ ఇమ్మంటే ఇవ్వలేరు. వీళ్ళందరూ దరువేయమంటే ఇదిగో టేబుల్ పైన దరువేస్తారు, లేకపోతే కీబోర్డ్లో ఏదో ఒకటి చేసి పంపించేస్తుంటారు. ఆ స్కూల్ ఆఫ్ థాట్కి నాన్నగారికి ఫస్ట్ టైం తమన్తో కూర్చున్నప్పుడు దట్ వాజ్ మోర్ లైక్ ఐ వుడ్ సే అ క్లాష్ ఆఫ్ వర్కింగ్ స్టైల్స్. అంతేగాని తమన్ ఈ రోజుకి ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. మొన్నే మాట్లాడుతున్నాం, ఏం తమన్ మనం సినిమా చేయాలి, 3 సినిమాలు కలిసి చేసాం, ఏది అంత గొప్ప లేదు, గాయత్రిలో పెద్ద హిట్ ఇచ్చాను కదా నీకు అన్నాడు. అది నీకు నాకు నచ్చింది, జనం నచ్చాలి కదా సాంగ్ అన్నాడు. నిజంగా బాగుంటుంది. తమన్కి నేను పర్సనల్గా చెప్పాను యాక్చువల్లీ, ఏది గణేష్ సాంగ్ సంథింగ్, హనుమాన్ సాంగ్ ఒకటి ఉంది. దాని తర్వాత నాకు ఫేవరెట్ సాంగ్ ఆ సినిమాలో వచ్చి ఫ్లాష్ బ్యాక్లో నాకు శ్రేయాకి ఒక సాంగ్ ఉంటుంది. దట్ సాంగ్ ఇస్. అండ్ ఇంకోటి, నాన్నగారి సినిమా కెరీర్ గురించి మాట్లాడుతున్నాను నేను, బిజినెస్ కాదు. సినిమా కెరియర్ని కంటిన్యూ చేయడంలో మీ ముగ్గురు సక్సెస్ అయ్యారా? అది కాలం నిర్ణయిస్తుంది. నేను వాళ్ళిద్దరి గురించి మాట్లాడినా, వాళ్ళు ఆ క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్ చేయాలి. నేనా మీరు ఎంత కంపేర్ చేసినా ఐ కెన్ నెవర్ బీ మై ఫాదర్. మా నాన్నలాగా ఇంపాసిబుల్ రాడు. ఆయనంత సక్సెస్ఫుల్గా ఉంటానా కాలం నిర్ణయిస్తుంది. మాలాంటి నటులకి మ్యాక్సిమం టైం తీసుకున్నారు మీరు. కాలం అంటే ఇట్స్ మ్యాక్సిమం. ఇఫ్ ఐ వాజ్ నాట్ సక్సెస్ఫుల్, ఈరోజు టీఎన్ఆర్ షోలో ఉంటానా నేను? అది కొలమానంగా ఎట్లా పెట్టుకుంటారు మీరు? బట్ ఎనీథింగ్, బట్ యూ సెడ్ ఐ నీడ్ నో ఇంట్రడక్షన్. సో నేను సక్సెస్ఫుల్గా ఉంటేనే కదా ఐ నీడ్ నో ఇంట్రడక్షన్. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream.